ఎన్టీఆర్ జిల్లాలోని పెనుగంచిప్రోలు శ్రీ గోపయ్య సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం అట్టహాసంగా జరిగింది. చైర్మన్గా జంగాల శ్రీనివాసరావు, పాలక మండలి సభ్యులుగా 14 మంది ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార మహోత్సవంలో ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి పాల్గొని నూతన పాలక మండలికి అభినందనలు తెలిపారు. ఆలయ చరిత్రలో తొలిసారి బీసీలకు చైర్మన్ పదవి ఇవ్వడంపై సీఎం జగన్కు సామినేని ఉదయభాను ధన్యవాదాలు తెలియజేశారు. అమ్మవారు దేవాలయానికి ఎప్పుడు కూడా ఓసీ నిండే ప్రెసిడెంట్ అవుతా ఉన్నారు, చైర్మన్ గా అవుతున్నారు. అయితే ఈసారి కొత్తగా బీసీ వర్గానికి కూడా అవకాశం కల్పించాలని ఇవాళ ప్రభుత్వంలో 5 కోట్ల మంది ప్రజానీకానికి ఇవాళ మన ప్రభుత్వంలో జరుగుతున్న మార్పులు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి పెద్ద ఎత్తున చేసే ప్రభుత్వం మన ప్రభుత్వం. దీనిలో భాగంగా మరి జిల్లా పరిషత్ చైర్మన్లు కూడా ఓసీలుగా ఉన్న జిల్లా పరిషత్ చైర్మన్లు కూడా బీసీలుగా చేశారు. అలా విజయవాడ నగరంలో మేయరు ఓసీ, ఆ ఓసీ ఉన్న స్థానంలో కూడా ఒక బీసీ మహిళలే అవకాశం కల్పించారు. సమాజంలో ఎప్పుడు పదవులు అమ్మని వారికి పదవులు ఇచ్చే అవకాశాన్ని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కల్పించారు. ఈ అవకాశాన్ని అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం.